ఓం తత్సత్. ఓం ఓం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. గురువు శిష్యునికి బోధ చేస్తున్నాడండి. కారకస్య కరణేన తత్క్షణాత్ భిక్షుః ఏవ పతితో భవేత్యథ వ్యంజకస్య పరివర్జనాత్ తథా సద్య ఏవ పతితో భవేదసౌ. ఎట్లా అయితే ఈ వివిధిషా సన్యాసి అంటే జ్ఞానం పొందాలా అనే ఉద్దేశంతో సన్యసించాడే అతడు యజ్ఞయాగాది కర్మలను చేయుట చేత శీఘ్రమే పతితుడగుచున్నాడు. అది ఎప్పుడైతే జ్ఞానం వైపుకు మళ్ళాడో ఇక యజ్ఞయాగాది కర్మలు మానేయాల్సిందే. కేవలం జీవితానికి తోడ్పడే కార్యక్రమాలు కర్మలే ఉంటే చేయాలి, కానీ ఇహలోక పరలోక సుఖాలకు సంబంధించినటువంటి వాటిలన్నీ యజ్ఞయాగాదులని వదిలేయాలి. అలాగే చెప్తున్నాడు, వేదాంత శ్రవణాధికం చేయనందువల్ల కూడా శీఘ్రమే పతితుడవుతాడు. అది కాబట్టి తప్పక వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, గురువు దగ్గర వినడం, శ్రవణ మనన నిధ్యాసలు చేయడం చేయాలన్నమాట. ఎవరు? ఈ వివిధిషా సన్యాసి. లేకపోతే అతడు ఇంకా పతనం అవుతాడు. ఎట్లా అయితే యజ్ఞయాగాదులు చేస్తే వాడు పతనం అవుతాడో అలాగే ఇప్పుడు చేయవలసినది, జ్ఞానం కోసం చేయవలసిన ఈ వేదాంత శ్రవణాదులు చేయకపోతే కూడా పతిత అవుతాడు అని చెప్పడం జరిగింది. దీన్నే కొనసాగింపుగా చెప్తున్నాడు. ఇప్పుడు అదే వేదాంత శ్రవణం లాంటిది ఈ గృహస్థులకు ఇది కామ్యకర్మై కూర్చుంటుంది. అంటే ఏ కర్మ చేస్తే ఒక ఫలితం లభ్యమవుతుందో, ఏ కర్మ చేయకపోతే దోషం, అంటే ప్రత్యవాయ దోషం అంటారు దాన్ని. కర్మ చేయని దానివల్ల వచ్చేటువంటి దోషం అది ఉంటుందో దాన్ని కామ్యకర్మ అంటారు. అంటే ఏ కర్మ చేయకపోతే ఇంకా ఫలం లభించదో, ఏ కర్మ చేయకపోతే అది దోషమో దాన్ని కామ్యకర్మ అంటారు. ఇప్పుడు మనం ఉదాహరణకి తీసుకుంటే, ఒకటికి స్వర్గానికి పోవాలి చచ్చిపోతే అన్నటువంటిది ఆశ ఉన్నది బలంగా. ఇప్పుడు వాడు ఏం చేయాలి? బ్రతికున్న రోజుల్లోనే జ్యోతిష్ఠోమాది యాగం చేయాలి. అప్పుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోయేటువంటి ఫలితం అతనికి లభ్యమవుతుంది. అలా కాకుండా ఎవరికైతే నాకేం స్వర్గాన్ని పోవాల్సిన పని లేదయ్యా, అంతా ఏముండదు అక్కడంతా పుణ్యం క్షీణిస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది, కాబట్టి నాకు శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్ మే సమే ప్రియ అన్నాడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగంలో. శుభ అశుభ 2 రకాలైన కర్మలను త్యజించిన వాడు నాకు ఇష్టుడు అన్నాడండి కృష్ణుడు. కాబట్టి ఎవరికైతే స్వర్గానికి పోవాలి అన్నటువంటి ఇచ్చ లేదో అతడికి జ్యోతిష్ఠోమాది యాగం చేయాల్సిన పని ఏమి? ఆ యజ్ఞం సరే. కాబట్టి ఆ జ్యోతిష్ఠోమాది యజ్ఞం అన్నది కామ్యకర్మ అందరికి కూడా. అలాగే ఈ గృహస్థునకు బ్రహ్మజ్ఞానేచ్ఛ ఉన్నదనుకుందాం, బ్రహ్మజ్ఞానం పొందాలి అని కోరిక ఉన్నది. అందువల్ల వాడు ఏం చేస్తున్నాడు? గృహస్థుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళి వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ శ్రవణ మనన నిధిధ్యాసాలు చేసిన దాని వలన గృహస్థునకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి లభ్యమవుతున్నది. ఏ గృహస్థుకైతే అసలు కోరికే పుట్టలేదు, ఓయే నాకెందుకు, నేనేదో కర్మలు చేసుకుంటూ ఉన్నా, కర్మకాండలతోనే మోక్షానికి పోతానని కొంతమంది, సరే ఈ లోకమేనయ్యా వేరే లోకాలు ఎక్కడున్నాయనే నాస్తికవాదులు కొంతమంది రకరకాలుగా ఉన్నారు కదా, వాళ్ళకేమీ బ్రహ్మజ్ఞానేచ్ఛ లేదు. సరే, వాళ్ళప్పుడు శ్రవణోదకములు అంటే గురువు దగ్గర పోయి పాఠం వినవలసిన అవసరమే లేదు. కాబట్టి ఈ గృహస్థులకు కోరిక కలిగి కదా పోతున్నారు గురువు దగ్గరికి బ్రహ్మజ్ఞానం పొందాలని. కాబట్టి అది గృహస్థులకు కామ్యకర్మయే. అదే వివిధిష సన్యాసికి అది కామ్యకర్మ కాదు, కానీ అది నిత్యకర్మ అన్నారు శాస్త్రంలో. నిత్యం చేయవలసిన పని. ఎందుకు? నిత్యం చేస్తేనే నువ్వు సన్యాసం తీసుకున్నావు జ్ఞానం కోసమని. మరి జ్ఞానం కోసం పాటుపడకుండా స్వర్గానికి పోయే ప్రయత్నం చేస్తావా?
కాబట్టి అతడికి వివిధిష సన్యాసికేమో అది నిత్యకర్మ, గృహస్థికి కామ్యకర్మ. వాడికి బుద్ధి పుడితే పోతాడు, లేకపోతే లేదు. ఇది గృహస్థుడి కథ. సన్యాసులు 2 రకాలు నిన్నే చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. విద్వత్ సన్యాసి, వివిధిష సన్యాసి నెంబర్ 1 అంటే జ్ఞానం కోసం వదిలిపెట్టడం. రెండవది విద్వత్ సన్యాసి, జ్ఞానం పొందిన తర్వాత జీవన్ముక్త ఆనందం, జీవన్ముక్త సుఖం కోసం సన్యసించడం విద్వత్ సన్యాసి. ఇది 2. సరే, ఎప్పుడైతే గురువు ఈ మాట అన్నాడో శిష్యుడు మళ్ళీ ప్రశ్న వేశాడండి. ఏం స్వామి, ఎవరికైతే వివేకాది చతుష్టయ సాధన చతుష్టయ సంపద అంటున్నామే, అది లభ్యమైన వాడికే బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మను తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమి నిష్కామ కర్మ, ఉపాసన, తర్వాత సాధన చతుష్టయ సంపద ఉంటేనే అప్పుడు మాత్రమే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని అంటున్నాయి శాస్త్రాలు. బ్రహ్మను తెలుసుకోవాలని కోరిక ఉండడమే బ్రహ్మ జిజ్ఞాస. మరి మీరు గృహస్థాదులు కూడా కోరుతారండి, వాళ్ళు కూడా గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణాదులు చేయించును, వాళ్ళకి అది కామ్యకర్మ అన్నారు కదా. మరి గృహస్థులకు ఈ సాధనా చతుష్టయ సంపద ఎలా కుదురుతుంది స్వామి? ఒకసారి ఆలోచించి చూడండి. సాధనా చతుష్టయ సంపద అంటే ఏమని? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, సాధన సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ 4 కదా. మరి గృహస్థులుగా ఉండే వాళ్ళకి అసలు వైరాగ్యం ఎలా కలుగుతుంది? శమధమాదులు ఎలా వస్తాయి? అసలు సాధనా చతుష్టయ సంపద అసలు రాదు కదా. మరి వీళ్ళకి ఎట్లా ఆ కోరిక కలుగుతున్నది? కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో నాకు అనుమానం. గృహస్థాదులకు, గృహస్థాశ్రమం అంటే పెళ్ళిళ్ళతో ఉండే సంసారం చేసేవాళ్ళు అంటే గృహస్థులు అంటే. వీళ్ళకి మీరేమన్నారు? శ్రవణం, వినడం గురువు దగ్గర, ఇది కామ్యకర్మ అంటున్నారు కదా. కోరుకుంటే వాళ్ళు కూడా కోరికుంటే పోయి గురువు దగ్గర వినవచ్చును, కామ్యకర్మ వాళ్ళకన్నారు కదా. ఇది సంభవింపదు అంటా నేను. మీరేమంటారు స్వామి అన్నాడు శిష్యుడు. కాదు నాయనా, ఏమి గృహస్థుల్లో కూడా కొంతమంది ఉండవచ్చు నువ్వు అన్నట్టు. వాళ్ళకి అంత బహిర్ముఖంలోనే ఉంటారు, అంటే ప్రాపంచిక విషయాల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. మరి వాళ్ళకి సాధనా చతుష్టయ సంపద అన్నది కలకపోవచ్చు. కలగకపోయినప్పటికీ అయితే భగవంతుని యొక్క కృప వల్ల, లేదా కోరికలు లేకుండా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్నారు అనుకుందాం. దానివల్ల ఏమైంది? అంతఃకరణం శుద్ధి ఏర్పడింది అనుకుందాం. అంతేకాకుండా భగవంతుని పట్లను, గురువు పట్లను శ్రద్ధాభక్తులు కలవారుగా ఉండవచ్చు కొంతమంది. అటువంటి గృహస్థులకు ఈ సాధనా చతుష్టయ సంపద లేకుండినప్పటికీ బ్రహ్మ జిజ్ఞాస కలగవచ్చును. అంటే బ్రహ్మను తెలుసుకోవాలని కోరిక కలగవచ్చు. కేవలం నువ్వు అన్నట్టు సాధనా చతుష్టయ సంపద ఒక్కటేనని కాదు బాబు అక్కడ చెప్పడం జరిగింది. అంతేగాని సాధనా చతుష్టయ సంపద ఎటువంటి అది బహిర్ముఖ బహిర్ సాధనమో పరంపరగా మిగిలినవి కూడా ఉన్నాయి. నిత్య నైమిత్తిక కర్మలు కోరిక లేకుండా చేస్తూ ఉండవచ్చు. భగవంతుని పట్ల మంచి భక్తి ఉండవచ్చు, గురువు పట్ల శ్రద్ధాభక్తులు ఉండవచ్చు. వీటన్నిటి వల్ల కూడా ఈ మోక్ష విద్యను, బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని కోరిక కలగవచ్చు గృహస్థులకు కూడా. అలాగే వాళ్ళకి ఏదైనా ఒక ఆటంకం ఉందనుకున్నాం, ఆటంకం వల్ల వాళ్ళ సన్యాసం తీసుకోలే. ఏ సన్యాసం? వివిధిషా సన్యాసం. జ్ఞానం కోసం అన్నీ వదిలిపెట్టలేదు వాళ్ళు, ఏదో ఆటంకం ఉంది వాళ్లకు. అంత మాత్రము చేత వాళ్లకు వేదాంత శ్రవణాదుల యందు ప్రవృత్తి ఉండదు అనడానికి ఏం లేదు. ఎందువల్లని చెప్పవచ్చు అంటే వాళ్ళు అదే సంబంధమైనటువంటి ఇతర సాధనలు ఎన్నో చేసి ఉన్నారు. గత జన్మల్లో చేసి ఉండవచ్చు, ఈ జన్మల్లో కూడా నిత్య నైమిత్తిక కర్మాలు
ఆ కర్మల్లో కూడా ఏ కోరికలు లేకుండా ధార్మికమైన జీవితం జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భగవంతుని భక్తులు ఉన్నారు, గురువు భక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకు కూడా ఈ శ్రవణ విధి అంటున్నామే, అది కామ్యకర్మగా ఉంటూ ఉన్నది. నువ్వు అన్నావు వాళ్ళకి లేదు కదా, సాధనా చతుష్టయ సంపద లేదు కదా, వాళ్లకు బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుంది అన్నావు. సరే అట్లా అనుకుందాంలే ఒకసారి. అట్లా అయితే మరి శాస్త్రం ఏం చెప్తున్నది? మరి వాళ్ళకి లభ్యం కాలేదనుకున్నాం, బ్రహ్మను గురించి తెలుసుకోవాలనేటువంటిదే కలగలేదనుకున్నాం. ఎందుకని? సాధనా చతుష్టయ సంపద లేదు కనుక కుదరలేదు అందామా? అట్లా అయితే కొంతమంది బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందినటువంటి గృహస్థులు జీవన్ముక్తి కోసం తర్వాత విద్వత్ సన్యాసం తీసుకున్నట్టు ఉపనిషత్తుల్లోనే ఉంది. ఎంతవరకు ఎందుకండి, మనం చెప్పుకుంటున్నామే యాజ్ఞవల్కుడు, వాడు విద్వత్ సన్యాసానికి ముందే జ్ఞానాన్ని పొంది ఉన్నాడా లేదా? పొంది ఉండబట్టి కదా జనక మహారాజు కొలువునందు అందరినీ ఓడించేసి 1000 ఆవులను వెళ్ళగలిగాడు. కాబట్టి మరి గృహస్థాశ్రమంలో కూడాను అది లభ్యమైబట్టే కదా. ఇట్లా ఉదాహరణలు చాలా ఉన్నాయి. చాలామంది తత్వవేత్తలు గృహస్థాశ్రమంలో ఉంటూనే వివిధిషా సన్యాసం తీసుకోనప్పటికీ, వాళ్ళలో సాధనా చతుష్టయ సంపద తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు ఆ తర్వాత జ్ఞానాన్ని పొంది విద్వత్ సన్యాసం జీవన్ముక్తి కోసం తీసుకున్నట్టు చాలా స్మృతుల్లో కూడా ఉన్నది నాయన శిష్య. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విద్వత్ సన్యాసం తీసుకుంటున్నాడు అంటేనే అర్థం ఏమిటి? ఎట్లయితే వివిధిషా సన్యాసం అంటే ముందు అది జిజ్ఞాసువుకు ఆత్మజ్ఞానం పొందాలనుకునేవాడికి దాని పట్ల అర్హత ఉన్నది, దానికి వాడు అధికారి. ఎవరికైతే జ్ఞానం కావాలనో ఆ జ్ఞానం కోసం సన్యసించేవాడిని వివిధిషా సన్యాసం స్వీకరించినాడు అనవచ్చు. అలా కాకుండా తత్వవేత్త అయిన తర్వాత, జ్ఞానాన్ని పొందిన తర్వాత జీవన్ముక్తి కలుగుతుంది. అప్పుడు ఇక ఎందుకు ఈ సంసారం, ఈ ప్రపంచం అని అనుకుంటే జీవన్ముక్త సుఖం కోసం విద్వత్ సన్యాసము తీసుకునేదానికి వాళ్ళల్లో అర్హత కూడా ఉంటున్నది. కాబట్టి వివిధిషా సన్యాసానికి ఏం ఫలము? తత్వజ్ఞానమే ఫలం. వివిధిషా సన్యాసం తీసుకుంటే ఏం పొందాలని? తత్వజ్ఞానం పొందాలని. విద్వత్ సన్యాసం తీసుకుంటే ఏం ఫలితము? జీవన్ముక్తి. జీవన్ముక్తితో పాటు ఆనందంగా ఉండడం. ఇది కాబట్టి ఆ విద్వత్ సన్యాసికి చెప్పడం జరిగింది. విద్వత్ సన్యాసికి జీవన్ముక్త సుఖం ఉంటుంది. వివిధిషా సన్యాసి అయితే ఆ తత్వజ్ఞానం అనేటువంటి ఫలితము లభ్యమవుతుంది. ఎందుకు? ఈ శ్రవణాది సాధనాలు చేయాలి కనుక. విద్వత్ సన్యాసి ఏమవుతున్నాడు? జీవన్ముక్తం పొంది జీవన్ముక్తుడు ఆనందంగా ఉంటున్నాడు. అంటే ఆ జీవన్ముక్తి పొందడంలో విద్వత్ సన్యాసి విద్వత్తునైతే పొందాడు, ఇప్పుడు ఆనందంగా జీవించాలి కనుక అతడేం చేస్తున్నాడు? మనోనాశము, వాసనాక్షయము మొదలైనటువంటి సాధనాలు చేస్తున్నాడు. అంటే ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మనోనాశము, వాసనాక్షయం అయితేనే. వాసనలంటే బలమైన కోరికలు జన్మల నుంచి ఉన్నాయే, అవి పోగొట్టుకోవాలి. అవి ఉన్నంత వరకు బయట ప్రపంచం పైన శబ్ద స్పర్శ రూప రసగంధాదుల పైన పరుగులు పెడుతూ ఉంటాడు కనుక ఆనందం లేదు. అలాగే మనోనాశం, మనసులో అనేకమైన కోరికల మూట పెట్టుకొని ఉంటే కూడా ఆనందం లేదు. కాబట్టి విద్వత్ సన్యాసి ఏమో ఈ మనోనాశము, వాసనాక్షయము మొదలైన సాధనలు చేస్తూ ఉంటాడు. వాడు వివిధిషా సన్యాసి ఆత్మజ్ఞానం కోసం సాధనలు చేస్తూ ఉంటాడు. ఏమండి శిష్య? కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ వేదాంత శ్రవణమునందు అధికారత్వము ఉంది. కాబట్టి వాళ్ళకు కామకర్మ అంతేకాదు, ఇంకా శాస్త్రం ఏం చెప్పిందో చూడు. గృహస్థులకు ఈ వేదాంత శ్రవణం వల్ల గొప్ప పుణ్యం కూడా వస్తుందని చెప్తోంది శాస్త్రం.
దినే దినే తు వేదాంతశ్రవణాత్ భక్తి సంయుతాత్ గురు శుశ్రూషయా లబ్ధాత్ కృత్యాసీతి ఫలం లభేత్. గృహస్థుల కోసం పుణ్యం చూడండి, వేదాంత శ్రవణం వల్ల ఎంత పుణ్య ఫలితం వస్తున్నదో అని చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మవేత్త అయినటువంటి గురు సేవ చేస్తేను, ఈ గురువు పట్లను, భగవంతుడు ఈశ్వరుని పట్లను మంచి భక్తితో ప్రతిదినం చేసేటువంటి ఆ వేదాంత శ్రవణం ఉన్నదే, అది ఏ ఫలితాన్ని ఇస్తుందంట? 80 కృత్య వ్రతముల ఫలం పొందుతున్నాడు అని చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో. కృత్యవ్రతం, చాంద్రాయణ వ్రతం అని 2 ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ 80 కృత్యవ్రతాలంటే, అంటే 3 రోజులు ఏదో తినడం, తర్వాత 3 రోజులు లేకుండా ఉండడం, 3 పూట్ల తినడం, తర్వాత 3 రోజులు లేకుండా ఉండడం, అదే పెద్ద ఇదిగా ఉంటుంది. అదొక వ్రతం, కృత్యవ్రతం అని. అలాంటి కృత్యవ్రతం కనుక చేస్తే ఇంద్రపద వస్తుంది, అంత పుణ్యం వస్తుంది అని కూడా శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి గృహస్థులుగా ఉన్నవాళ్ళు ఈ గురు సేవ చేస్తూ భగవంతుని పట్ల భక్తితో ఉంటూ వేదాంత శ్రవణం చేస్తే ఆమె బ్రహ్మ జిజ్ఞాస కలగడమే కాదు, అంత గొప్ప పుణ్యం కూడా కలుగుతుందంట. కాబట్టి ఆ పుణ్య ఫలితంతో వాళ్ళకు లభ్యం కూడా కావచ్చు బ్రహ్మజ్ఞానం. ఎందుకు? పాప సంస్కారం లేదు కదా. అందువల్ల చెప్తున్నాడండి గురువుగారు, నాయనా శిష్య, మేమేదో గృహస్థాశ్రమంలో ఉండాంలే, ఈ సంసారాలతో మాకు పోతున్నదిలే, ఈ సంసారాలు ఏగలేకుండాంలే అని అనుకుండే బదులు ఈ గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు కూడా వేదాంత శాస్త్ర శ్రవణాధికము వలన ఆత్మజ్ఞానమును తప్పక సంపాదింపవలయును. చూసారండి? కాబట్టి అది ఎవరికో సన్యాసులు తెలుసుకుండే విద్య, అయ్యా మనం గుడి పూజిస్తే చాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పొరపాటుది. ఎందుకో తెలుసా? కేనోపనిషత్తు చెప్తున్నారు చూడండి ఇక్కడ, నచేది హావేదీన్ మహతి వినష్టి అని. ఇంకా మొదటి నుంచి చెప్తే అది ఇహ చేదవేది తతస్యమస్సి నచేది హావేది మహతి వినష్టి. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు పొందకపోతే గొప్పది నష్టపోతావంట అని చెప్తోంది. కాబట్టి మనుష్య శరీరం పొందినప్పుడు ఆత్మను తెలుసుకోలేదో గొప్ప హాని అంట, గొప్ప నష్టపోతాడంట. అందువల్ల తప్పనిసరిగా నువ్వు గృహస్థువా లేకపోతే నువ్వు సన్యాసివా ఇలా కాదు ఆలోచించవలసినది, తప్పక ఆత్మవిద్యను పొంది తీరాలి. ఈ విషయాన్నే చెప్పాడండి గార్గితో. వాదనలో చెప్తాడు యాజ్ఞవల్కుడు, యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వాస్మాల్లోకాత్రైతి స కృపణః అథ ఏతదక్షరం గార్గి విదిత్వాస్మాల్లోకాత్రైతి స బ్రాహ్మణః. ఎవరైతే ఈ అక్షరం నాశనము లేని పరమాత్మను తెలుసుకోకుండానే ఈ లోకం నుంచి మళ్ళా వేరే లోకాలకు పోతాడో అటువంటి అజ్ఞానిని కృపణుడు అంటారు. అంటే కృపణుడు అని పదం వచ్చింది ఇక్కడ. కృపణుడు అంటే ఏంటంటే తనకు అంటే పిసినారి అని. తనకు లభ్యమైనటువంటి ధనాన్ని అనుభవించకుండా ఎవడైతే ఉంటాడో వాడిని కృపణుడు అంటారటండి. కాబట్టి ఇక్కడ మానవ జన్మ లభ్యమైంది, పరబ్రహ్మను లేదా ఆత్మ గురించి తెలుసుకోకుండా ఈ లోకాన్ని నుంచి పోతానయ్యా, యమలోకమో లేకపోతే ఇంకొక లోకమో అంటావా? పో, నువ్వు ఎవరితో సమానం అన్నారు? ఈ అజ్ఞానిని కృపణుడు అంటోంది వేదం. కృపణుడు అంటే ఏంటి? లభ్యమైన దానిని అనుభవించకుండా ఎవడైతే ఉంటూ ఉంటాడో అటువంటి వాడిని కృపణుడు అంటారంటే. ఇప్పుడు ఈ ఆత్మ అన్నది ఏంటిది? నిత్యప్రాప్తి, నువ్వే, నీకు లభ్యమయ్యే ఉన్నది. అట్లా దాన్ని నువ్వు జ్ఞానము ద్వారా పొందలేక ఎక్కడికో పోతాననుకుంటూ ఉంటావు కనుక నీవు కృపణుడవే. కాబట్టి ఓ గార్గి, ఏ పురుషుడైతే ఈ నాశనము లేనటువంటి పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని పొంది ఈ శరీరము నుండి మరణం పొందుతున్నాడో
అటువంటి తత్వవేత్త అతడే బ్రాహ్మణుడు. అదండి, బ్రాహ్మణుడు అంటే కులం కాదు ఇక్కడ, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు అని. ఇంకా ఏం చెప్పాడో చూడండి. యోహవా అస్మాత్ లోకాత్వం లోకమదృష్ట్వా ప్రయతి స ఏతోమ విదితో స భునక్తి. ఏ పురుషుడైతే ఈ ఆత్మరూప లోకాన్ని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోకుండానే ఈ స్థూల శరీరం అనేటువంటి ఇదొక లోకం, ఇక్కడి నుంచి మరణం పొందుతూ ఉన్నాడు, అటువంటి అజ్ఞాని ఆ ఆత్మరూపలోకమును అంటే ఆత్మను తెలియనందువల్ల శోకమోహాది దోషముల నుండి విముక్తత లభింపదు. అదండి, ఇది ఆత్మనది ఒక లోకంగా వర్ణించాడు ఇక్కడ మంత్రంలో. దీన్ని వదిలేసుకొని తెలుసుకోకుండా ఈ స్థూల శరీరమే సర్వం, ఈ శరీరమే గతి అని చచ్చుతాడో వాడు ఏనాటికి కూడా ఈ శోకమోహ మళ్ళీ జన్మెత్తాల, మళ్ళీ శోకం, మళ్ళీ ఏడుపులు పెడబొబ్బులే, వాడి గతి అంతే అని చెప్పడం జరిగింది. అంతేకాకుండాను అన్యథా సంతమాత్మానం యో అన్యథా ప్రతిపద్యతే కిం తేన నకృతం పాపం చోరేణాత్మా అపహారిణ అని చెప్పడం జరిగింది. ఎవరైతే అకర్త అభోక్త అగు ఆత్మను, ఆత్మ ఎటువంటిదండి? అకర్త, కర్త కాదు, అభోక్త, భోక్తగా అనుభవించేది కాదు. అటువంటి ఆత్మను కర్త భోక్త అని తెలుసుకుంటున్నాడో, చూసారండి, ఇదంతా మనకు వేదాంతంలో మొదట్లో వచ్చింది. ఆత్మ కాదు కర్త, పనులు చేసేది కాదు అది, అలాగే ఫలితాన్ని అనుభవించేది కాదు. అలా ఎవడైతే అటువంటి ఆత్మను తాను కర్త భోక్త అని అనుకుంటూ ఉండేవాడు, ఇక వాడు ఆత్మాపహారి అంట, ఆత్మను దొంగిలించినటువంటి చోర పురుషునితో సమానం. వాడు ఏం పనులు చేయడు, అంటే పనిమాన పనులన్నీ చేస్తూ ఉంటాడు. సర్వపాపకర్మలు చేసిన వాడే అగును, చోరేణ ఆత్మాపహారిణ, వాడు ఆత్మను దొంగతనం చేసిన దాంతో సమానము అని చెప్పబడుతున్నది. కాబట్టి శిష్య, ఈ గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు కూడా ఎందుకులే మనకొద్దు, మనం ఏదో చేస్తే అన్నదానం చేస్తున్నాం, నిత్యము కర్మకాండలు చేస్తున్నాం, కాబట్టి దీంతోనే ముక్తి అని చెప్పేవాళ్ళు ఉండారు, వినేవాళ్ళు ఉన్నారు. ఇది కాదు కావలసినది. వీళ్ళు కూడా ఏం చేయాలి? శ్రవణాదులు చేయాలి. బ్రహ్మజ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణ మన నిధిధ్యాసలతో ఆత్మజ్ఞానాన్ని తప్పక పొందాలి. లేకుండా పోతే ఏమవుతుంది? మహతీ వినష్టి, గొప్పదైనటువంటి ఆత్మవిద్యనే నష్టపోతాడు, ఆత్మనే నష్టపోతాడు. అటువంటి ఏది నష్టపోయినా పర్వాలేదు, కానీ తన స్వరూపాన్ని నష్టపోయి ఆయా లోకాలకు పోతే ఆయా లోకాల నుంచి మళ్ళీ ఏమవుతుంది? ఆయా లోకాల నుంచి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అలా రావడం మళ్ళీ దేని కడుపులో పడతావో నువ్వు, ఏ కుక్క కడుపులోనో పంది కడుపులోనో దేని కడుపులో పడతావో అది ఎవరికీ తెలియదు, ఊహించలేడు. కనుక చాలా జాగ్రత్తగా గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళైనా సరే వీలైనంత వరకు చెప్పాడు. సాధనా చతుష్టయ శాస్త్రం చెప్తున్నది, సాధనా చతుష్టయ సంపద లేదే, మేమేమి తపస్సులు చేయలేదే, ఇవి కాదు కావలసినది. నువ్వు చేసి ఉండకపోతే గత జన్మల్లో చేసి ఉంటావయ్యా. కాబట్టి దాన్ని చేయకు. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు అన్నది కాదు మెయిన్. క్వశ్చన్స్కి బిట్ పేపర్లో ఆన్సర్ చేసినా 2 పేపర్లకు పాస్ మార్కులు ఇస్తే పాస్ చేయమరి వాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ముముక్షుత్వం వైపు వచ్చేసి ప్రయాణం చేసి శ్రవణాదులనే కొనసాగించాలి అని చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.